చాలా తక్కువ మంది దక్షిణాది వాళ్ళు హిందీలో రాయడం అన్నదే చాలా తక్కువ. అందులో మీరు చాలా హైయెస్ట్‌కి వెళ్ళారు. అనువాదాలు చేశారు. సో ఎప్పుడైనా సరే పరభాషలోకి వెళ్ళేసరికి మన భాష అన్నప్పుడు ఒక నేటివిటీ మనకి సొంతంగా ఉంటుంది. కానీ పరభాషలోకి వెళ్ళినప్పుడు ఆ నేటివిటీ ఎలా సాధించారు మీరు మీ రచనల్లో? దానికోసం ఆయన ప్రత్యేకంగా అంటే ఇప్పుడు ఉత్తర భారతదేశంలో బీహార్లో కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, హర్యానాలో కానివ్వండి, ప్రతి 25 మైళ్ళకి ఒక యాస మారిపోతుంటుంది. మనకే మీకు కృష్ణా జిల్లాలో మాట్లాడే యాస వేరు, భాష వేరు, గోదావరి జిల్లాలో మాట్లాడే యాస వేరు, మళ్ళీ పక్కనే ఉత్తరాంధ్ర శ్రీకాకుళంలో మాట్లాడే యాస వేరు. అందుకే నారాయణ రెడ్డి గారు రాశాడు, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనా. అట్లాగే ఉత్తర భారతదేశంలో కూడా ఈ రకరకాల ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రాచీన హిందీ ఉంది. కబీదాసు, తులసిదాసు, సూరదాసు రాసినటువంటిది ప్రాచీన హిందీ ఉంది. జాకో రాఖై సాయ్యా మారిన సకై కోయి బాలన బాంకా కరి సకై జో జగబైరి హోయ్ అంటాడు. అది హిందీయే, కానీ అప్పటి హిందీ. జాకో రాఖై సాయ్యా, సాయి అంటే స్వామి. భగవంతుడు ఎవరైతే రాఖై రక్షిస్తాడో వాడి వెంట్రుక కూడా పేకలు. బాలన బాంకా కరి సకై జో జగబైరి, జగవంతా శత్రువు అని ఏం చేయలేట. కానీ అది వాడు కుదరదు అక్కడ. అట్లాగే ఖడీ బోలీ హిందీ వచ్చేటప్పటికి భారతేందు హరిశ్చంద్ర దగ్గర మొదలుపెట్టిన దగ్గర నుంచి మీకు వచనం ప్రేమచంద్ గారు కానివ్వండి, ఇటు వచ్చేటప్పటికి జయశంకర్ ప్రసాద్, మహాదేవ్ వర్మ, నిరాల, వీళ్ళంతా హరివంశరాయ్ బచ్చన్, సియారాం శరణగుప్త్, మైథిలి శరణగుప్త్, వీళ్ళ భాష అంతా కూడా ఉంది. ఆ ఖడీ బోలీ హిందీలో మీకు సాహిత్యం వరకు నడుస్తుంది. సాహిత్యం వేరు, అక్కడ మళ్ళీ వాడుక భాష వేరు. కాబట్టి ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మా పెద్దమ్మ హిందీ పండిట్టు, మా అమ్మమ్మ టీచరు, మామూలుగా మా అమ్మ టీచరు, మా నాన్నగారు టీచరు. అందుచేత ఏంటంటే హిందీ భాష పట్ల ప్రత్యేకమైన మక్కువతో ఈ దక్షిణ భారత హిందీ ప్రచార సభ పరిషత్లన్నీ కూడా అంటే మామూలుగా దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి రాష్ట్ర భాషా ప్రవీణ అనేటువంటి, అంటే ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర భాష, ప్రవేశిక, విశారద, పూర్వార్ధ, ఉత్తరార్ధ, ప్రవీణ 1, ప్రవీణ 2. ఈ ప్రవీణ రాష్ట్ర భాష ప్రవీణ అనేది ఈక్వల్ టు BA. నేను SLC అయ్యేటప్పటికి ఆ పరీక్షలు పాస్ అయిపోయింది. అంటే ఏమైంది, ఆ చిన్న వయసు నుంచే నాకు ఆ హిందీ కవిత చదువుకున్నప్పుడు హిందీకి జయశంకర్ ప్రసాద్ కానివ్వండి, మైథిలి శరణగుప్త్ కానివ్వండి, దినకర్ కానివ్వండి, నేను చదువుకుంటుంటే ఏంటంటే అవన్నీ నాకు సహజ సిద్ధంగా అలవాటు అయిపోయినాయి. సో ఆ విధంగా ఏంటంటే హిందీ ప్రాంతం ఎక్కువ తిరగటం, మళ్ళీ దాంతో ఏమైంది, నాకు సహజ సిద్ధంగా ఇదే నేను వేరే కొత్త భాష మాట్లాడుతున్నాను, కొత్త భాషలో రాస్తున్నాను అన్న ఇది లేదు. సహజంగా తెలుగుతో నాకు హిందీ కూడా అట్లా అయిపోయింది. అందుకే అక్కడ తిరగటం, సభల్లో పాల్గొనటం, లేకపోతే రచనలు చేయటం, పార్లమెంట్లో ఉండటం, పార్లమెంటరీ కమిటీల్లో ఉండటం, అట్లా తిరగటంతో నాకు అది కొత్త వేరే భాష మాట్లాడుతాను అన్నటువంటి నాకు ఇది లేదు.